హాయ్ అండి. ఈరోజు మనం లివర్ కర్రీ చేసుకుందాము. దీనిలో కావలసిన పదార్థాలు లివరు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, 5 లవంగం మొక్కలు, ఒక చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె. అయితే ముందుగా మనం లివర్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము. అరగంట ముందు ఉప్పు, పసుపు, కారం, పెరుగు కలిపి పెట్టుకున్నాను. లివర్ని మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇది వేడెక్కేదాకా ఉంచి వేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం. గిన్నె వేడెక్కిందండి. వేడెక్కినాక 4 స్పూన్స్ నూనె వేసుకుందాము. ఈ నూనె వేడెక్కినాక మనం స్టార్ట్ చేద్దాం కర్రీ. ఇదిగోండి నూనె వేడెక్కింది కదా, దీంట్లో చెక్క, లవంగా వేసా. అవి కొంచెం వేగినాక ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. చెక్క, లవంగా వేసి అవి బాగా కాగినాక దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. ఇది కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో పాటు ఇది కరివేపాకు, 1 రెబ్బ. కొంచెం వేగేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు సగానికి వేగినాయి. సగం బడా వేగినాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది కూడా కొంచెం వేగాల. ఇది వేగినాక ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఇదిగోండి ఇందాక నేను ఉప్పు, కారం, పసుపు కావాల్సిన పదార్థాల్లో చెప్పలేదు. అన్నిటికీ వేస్తాము. నేను ఆల్రెడీ దీంట్లో కలిపి ఉంచాను కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ప్రతి కూరలో ఇవి వేయాల్సిందే కదా. ఇదిగోండి ఉల్లిపాయ ఇప్పుడు వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సగానికి వేగింది. ఇప్పుడు టమాటా వేద్దాం. టమాటా ముక్కలు వేస్తే టమాటా తొందరగా వేగిపోయింది కదా, సరిపోతుంది టైం. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ వేగాయి కదా. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు. ఇందాక లివర్లోకి సరిపడా దానిలో కలిపేసాను. దీంట్లోకి సరిపడా ఉప్పు, పసుపు కొంచెం వేస్తే సరిపోయి. ఇప్పుడు 1 స్పూన్ దీంట్లోకి సరిపడా 2 స్పూన్ల కారం. దీంట్లో సరిపడా అందులో ఆల్రెడీ వేసాము. బాగా వేయించాలి. నూనెలోనే బాగా మెత్తగా అయిపోతుంది. ఇది బాగా వేగి ఇదే గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. అందుకని మనం బాగా వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేద్దాము. దీంట్లో ఆకు దీంట్లో వేస్తాయి. ఇది మిగతా సగం తర్వాత వేద్దాం. ఇదిగోండి నూనె ఇలా పైకి వచ్చేసింది కదా. ముక్కలన్నీ మగ్గిపోయినాయి. బాగా గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఓన్లీ లివర్. ఇది ఓన్లీ లివర్. ఇదంతా దీనిలో వేసేసుకొని మంచి స్మెల్ వస్తుంది అట్లా.
లివర్ వేయించుకున్నాక ఇలా తిప్పి ఈ దగ్గరకు వచ్చేలాగా అయిపోయినాక దగ్గరకు వచ్చేస్తుంది. లివర్ వేసిన తర్వాత ఇలా తిప్పుకొని 2 నిమిషాలు మూత పెడదాం. అప్పుడు ఏమైందంటే ఈ ముక్కకి ఈ గుజ్జంతా పట్టేసి దగ్గరకు వస్తుంది, మంచిగా ముక్కకి ఈ గుజ్జంతా పడుతుంది. అప్పుడు వాటర్ పోసుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాం. ఇదిగోండి, ఇప్పుడు 3 మినిట్స్ అయినాక మూత తీసాను. ఇది ఇలా ఉంది కూర. అయితే లివర్ తొందరగానే ఉడికిపోతుందండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది లివరు. ఎక్కువ ఉడికినా లివరు గట్టిగా అయిపోతుంది. మటన్ అయితే టైం పడుతుంది, లివర్ అయితే మాత్రం. ఇప్పుడు దీనిలోకి మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ పోద్దాం. ఈ గ్లాస్ నీళ్ళు నేను ఇందాక మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా, దాని గ్రేవీ వేస్ట్ పోవడం ఎందుకని పోస్తున్నాను. ఆ గిన్నెలో ఇదిగోండి పోసేస్తాను. అంటే ఈ నీళ్ళు ఎగిరిపోయినాయి అంటే ఇక లివర్ ఉడికిపోయింది. చూసారా కర్రీ? ఇంకంతే, ఎంత ఈజీగానూ అయిపోతుంది కర్రీ. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఈ నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉంచుదాం. మధ్యలో ఒకసారి మాత్రం తిప్పుతా, ఇంకా తర్వాత అదే ఎగిరిపోయింది. ఇదిగోండి, ఇంకా ఈ వాటర్ కూడా మొత్తం తగ్గిపోయేదాకా దగ్గరగా వచ్చేసేదాకా ఉంచుతాము. మధ్యలో తిప్పాలని చెప్పాను కదా, మధ్యలో ఒకసారి తిప్పాను అన్నమాట. ఇప్పుడు మూత పెడదాము. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. దీంట్లో లాస్ట్లో ఏం చేద్దామంటే 2 స్పూన్లు ధనియాల పొడి వేద్దాం. గ్రేవీ కూడా వచ్చింది బాగా. చిన్న స్పూన్లు ధనియాల పొడి. ఆ 2 స్పూన్లు ధనియా పొడి వేసినాక ఇదిగోండి 2 గబ్బాలు వేసాను, 3 పెద్దవి. ఊరికి ఇట్లా చెత్త కొడితే చాలు, అంతే. ఎక్కువగా కొట్టవసరలా, ఊరికే పైపైన అట్లా చెత్త కొట్టేస్తే ఆ ధనియాల పొడి, ఈ చిన్నుల్లిపాయలు, ఇది ఇప్పుడు మన గరం మసాలా టేస్ట్ వచ్చింది. ఇందాక చెక్క లవంగా వేసాం కదా ఫస్ట్లో, ముందు గరం మసాలా ఇట్లా వేస్తే అప్పటికప్పుడు వేస్తాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. గరం మసాలా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక అయిపోయింది కూర. ఇంకా లాస్ట్లో ఒకటి ఉంటుంది కదా, మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కూర అయిపోయినట్టే. వేసుకుంటాం కొత్తిమీర వేసేసి, ఇదిగోండి కొత్తిమీర వేసామా, దీన్ని ఇలా తిప్పుతున్నాం. ఇప్పుడు మనం ఇంకా తిప్పి ఇలా సర్దేసి కూరని కదులుతుంది కదా కూర. ఇంకా అయిపోయింది కూర. ఇదిగోండి కూర అయిపోయింది. నూనె కూడా పైకి వచ్చేసింది కదా, ఇంకా స్టవ్ ఆపుతున్నాం. ఇదిగోండి ఇదే కూర. లివర్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం మీరు ఒక్కసారి చేసుకొని చూడండి, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇది సింపుల్గా చేసుకునే టెక్నిక్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.